పరిస్థితిలో మనం నడిచాం, కానీ మనల్ని నడిపించింది, మనల్ని ఓదార్చింది, మన చెయ్యి పట్టి నడిపించి మన ప్రభువే, ఆయన ప్రేమే. అందరూ బట్టి కృతజ్ఞతతో అందరూ కలిసి పాడదాం. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నా బలమైంది నీవే, నిన్నే కనపరుస్తానయ్యా, నిన్నే మహిమపరుస్తానయ్యా. అందరూ కలిసి మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, అలిపున కురిసిన నీ కృప, మరణ ఛాయలో గట్టుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే ఆచువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా 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 వంచనవంతెన ఒరిగిన పారాన, ఒసగక విసిగిన విసిరే కెరటాన, వంచనవంతెన ఒరిగిన పారాన, ఒసగక విసిగిన విసిరే కెరటాన, కలలా నిలిచినావా, నీ వలలో నన్ను మోసినావా, కలలా కరచేర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా. కాదు. ఈరోజు ఎందుకని నీ జీవితం అలాగే చతికిల పడిపోయిందంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే తగలడిందంటే, ఎదుగు బొదుగు ఎందుకు నీ జీవితంలో లేదంటే,
సరైన ఉద్యోగం లేక, సరైన సంపాదన లేక, సరైన నివాసము లేక, సరైనటువంటి వస్త్రధారణ లేక, సరైనటువంటి సాక్ష్యము లేక, సంఘంలో గుర్తింపు లేక, బంధువుల మధ్య సరైనటువంటి అనుబంధాలు లేక నువ్వు ఏకాకిగా ఎందుకు పడి చెడు ఉన్నావో తెలుసా? నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేతులు పడలేదు కాబట్టి. వినండి, ఒక రాయి ఉంటుంది, దానికి ఏ ఆకారము లేదు. కొంతమంది దాన్ని తమ కింద వేసుకుని పైన కూర్చోవచ్చు, లేదా దాన్ని ఒక సరిహద్దు రాయిగా వాడచ్చు. ఏ ఆకారము లేనటువంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పి చేతికి అప్పగించండి. అది శిల్పి చేతిలో పడితే ఏమవుతుందో చెప్పండి? ఏ ఆకారము లేనటువంటి ఒక రాయి శిల్పి చేతిలో పడితే అది వేల లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక శిల్పంగా చెక్కబడుతుంది. అదే శిల్పి చేతిలో అది పడకపోతే ఉపయోగం లేని రాయిగా మిగిలిపోతుంది. ఒప్పుకుంటారా? ఒక పెన్సిల్ ఉందనుకోండి, ఆ పెన్సిల్ పక్కనే ఉందనుకోండి, దాంతో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక చక్కని ఆర్టిస్ట్ చేతిలో పెన్సిల్ పడింది అనుకోండి, ఏం చేస్తాడు? చక్కగా మీ చిత్రాన్ని చిత్రీకరిస్తాడు. ఆ మధ్య నేను ఒక హోటల్లో కింద ఆర్ట్ వేస్తూ ఉన్నాడు. ఎవరినైనా కూర్చోబెట్టేసి మీ చిత్రాన్ని చిత్రీకరిస్తాడు. అప్పుడు అడిగాను, ఒకవేళ నేనే కూర్చుంటే నా ముఖాన్ని ఒకవేళ నువ్వు చిత్రీకరించాల్సి వస్తే ఎంత నువ్వు ఛార్జ్ చేస్తావు అంటే 10,000 రూపాయలు చేస్తానన్నాడు. ఎంతట? 10,000 రూపాయలు. ఒక అరగంట సేపట్లో మీ ముఖాన్ని చక్కగా చిత్రీకరిస్తాడు. 10,000 రూపాయలు అంటున్నాడు. ఆ పెన్సిల్ ఎవరి చేతిలో పడింది? ఆర్టిస్ట్ చేతిలో పడింది. కాబట్టి ఏమవుతుంది? ఒక చక్కని ఆర్ట్. సహోదరి సహోదరా, పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం. రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం. మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర. నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా. నువ్వు దేవుని చేతిలో పడి చూడు, దేవుని చేతికి నిన్ను అప్పగించు చూడు, ఏమవుతుందో.